నది ఉందనుకోండి, దాని పరివాహకానికి సంబంధించి ఒక కట్టగలవు. ఇప్పుడు లైక్ విజయవాడ కృష్ణలంకలో కట్టినట్టు. ఇది వాగుకి ఎవడూ కట్టలేడు. వాగు అనేటటువంటిది నువ్వు ఇట్లా కట్టావు, ఇటు నుంచి వస్తే వాటర్, ఇటు నుంచి వస్తే మన హైవే ఎట్లా మునిగింది? హైవే ఎందుకు మునిగింది? 2 సార్లు మునిగింది. ముందు నీళ్లకు సంబంధించిన సమస్య పరిష్కరించాలి. అది 2-3 ఏళ్ళు పడుతుంది. ఇలా గవర్నమెంట్ ఆ తర్వాత ఉండాలి. ఉంటే ఓకే, లేకపోతే ఏంటి అటు ఇటు కాకుండా అయిపోదా? రెండవది ఆయనే చెప్తున్నాడు కదా, అక్కడికి జనాలు రావాలని. ఈ ప్రభుత్వ కార్యాలయాలు ఆ క్వార్టర్లు ఎన్నో వస్తారట, LIGలు అవన్నీ కడితే. ఇప్పుడు సింపుల్ ఇంకోటి దాంట్లోనే ఉన్న అతిపెద్ద తప్పు ఏంటంటే వీళ్ళ అవగాహన రాహిత్యం, అర్ధ పరిజ్ఞానం లేదా చదువుకున్న మూర్ఖత్వం. ఏంటయ్యా అంటే ఫ్లాట్లు చెన్నై చేస్తే హైదరాబాద్ పాత బస్తీ లాగా తయారైపోతుందట, కాబట్టి చెయ్యొద్దట. హైదరాబాద్ లో 100 గజాలు ఇళ్ళు లేవా? 50 గజాలు ఇళ్ళు లేవా? ఎందుకు లేవు? షాపులు ఏమన్నా 200 గజాలు 1000 గజాల్లో ఉంటాయా? కామన్ సెన్స్ ఉండాలి. నువ్వు ఫ్లాట్లు 1200 గజాలు 2000 గజాల్లో ఇల్లు ఎవడన్నా కట్టుకుంటాడా? ప్రతిదీ అట్లా ఉంటదా? ఒకవేళ 1200 గజాలు కట్టించుకుంటే అద్దె ఎంత ఉండాలి అక్కడ? నువ్వు నేను ఉండగలమా అక్కడ? ఇప్పుడు ఎక్కడైనా సరే బుర్ర ఉంటే, చదువుకుని ఉంటే, అవగాహన ఉంటే చెయ్యాల్సింది ఏంటంటే మధ్య తరగతి లేబర్ బతకడానికి